యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం చూస్తాం. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ యొక్క వాక్యంలోని 2వ భాగం మనము మేజర్గా చూద్దాం. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. ఇక్కడ చూస్తే ఇక్కడ యోహాను, అపోస్తలుడైన యోహాను ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నాడు. అది మేలు చేయువాడు దేవుని సంబంధి అంటే ఎప్పుడైతే మనము మంచి చేస్తామో, మేలు చేస్తామో ఇతరులకు, అప్పుడు మనము దేవుని సంబంధులం అవుతా ఉన్నామని అంటాడు. కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు. ఒకవేళ దేవుని చూచినట్లయితే వాడు ఖచ్చితంగా మేలు చేసేవాడే ఉంటాడు. ఒకవేళ వాడు కీడు చేస్తున్నాడు అంటే బహుశా వాడు దేవుణ్ణి చూడలేదు, దేవుని యొక్క రుచి కూడా అతనికి తెలియదు అనే విషయం రాస్తా ఉన్నాడు. అయితే ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా మనం చదివినట్లయితే అక్కడ 2 కాంట్రాడిక్టింగ్ లీడర్షిప్స్ మనం చూస్తాం. అంటే మొత్తం అధ్యాయం చూసినప్పుడు ఒక 2 ప్రాముఖ్యమైన నాయకత్వాలను మనము చూస్తాం. ఒక సైడ్ ఉన్న నాయకత్వం ఏమో గాయునకు అంటే గాయస్ అనేసి ఇంగ్లీష్లో అంటారు, గాయునకు అనే ఒక వ్యక్తి, ప్లస్ ఇంకొక ఆయన డెమిట్రియస్ అనే వ్యక్తి. ఈ ఇద్దరు ఒక కైండ్ ఆఫ్ నాయకత్వంలో ఉంటారు. దాని తర్వాత ఇంకొక ఆయన డయోట్రిఫస్ అన్నట్టు ఆయన ఇంకొక నాయకత్వంలో ఉంటాడు. అయితే వీళ్ళ అంటే వీళ్ళ నాయకత్వపు క్వాలిటీస్ లేకపోతే వీళ్ళు చేసే పనులను బట్టి ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా మనం చూసినట్లయితే అక్కడ 2 కాంట్రాడిక్టింగ్ లీడర్షిప్స్ కనిపిస్తాయి. దాన్ని ఉద్దేశించి ఇది కంక్లూజన్ స్టేట్మెంట్ ఏంది అని అంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాదు అనే ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ అపోస్తలుడైన యోహాను తీసుకొని వస్తా ఉన్నాడు. దీంట్లో మనం చూసినట్లయితే గయాస్ అంటే దీని కొంచెం కాంటెక్స్ట్ సందర్భంలోకి పోతే, గయాస్ అన్నట్టు ఆయన ఒక లీడర్షిప్ కి వ్యతిరేకంగా అంటే పనిచేస్తుంటాడు. అంటే మంచి కోసం ఒక లీడర్షిప్ కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా మాసిదోనియా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఏషియా మైనర్ లో ఉన్న మాసిదోనియా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ బహుశా డయోట్రిఫస్ అన్నట్టు ఆయన గురించి ఎక్కువగా బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఈయన పెద్దరికం చేస్తూ ఉంటాడు. అంటే ఆ సంఘానికి పెద్దను, ఆ యొక్క ఏరియాకి పెద్దరికంగా ఉంటాడు. కాకపోతే ఈయన చేసేటివన్నీ కూడా సెల్ఫ్ అంబిషియస్ పనులు చేస్తూ ఉంటాడు. అంటే ఆయన సొంత లాభం కోసమో లేకపోతే ఆయనకు పేరు వచ్చే పనులు ఆయన చేస్తూ ఉంటాడు. ఈయన డయోట్రిఫస్. దీన్ని అపోస్తలుడైన యోహాను రెబ్యూక్ చేస్తాడు. అది మనం చూస్తాం. అంటే రెబ్యూక్ అని అంటే రెసిస్ట్ చేస్తాడు. అది నువ్వు చేసేది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైతే యోహానుకి ఈయన చేసేది మంచి పని కాదు అని తెలుస్తుందో, అప్పుడు ఈయన గయున్ అనే ఆయనకు ఆ సెకండ్ లెవెల్ లీడర్షిప్ ఉంటాడు అనుకుంటా గయున్. సో ఈయనకు ఆ యొక్క లెటర్ రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు అంటే, యూ టేక్ అప్ ద చార్జ్. నువ్వు ఆ యొక్క పని తీసుకో, అండ్ నువ్వు చేస్తున్న పని చాలా బాగుంది అని మెచ్చుకుంటూ రాసుకుంటూ, డెమిట్రియస్ అన్నట్టు ఆయన గురించి కూడా చాలా మంచి మాటలు వింటా ఉన్నాం. మీరు కలిసి పని చేసుకోండి, లేకపోతే ఆయనకు బాధ్యతలు అప్పగించు, ఆయనకు కూడా కలుపుకో అనే విధంగా ఈ యొక్క లెటర్ రాస్తా ఉంటాడు. అయితే ఈ డెమిట్రియస్ అన్నట్టు ఆయన ఎవరు అని చూస్తే, ఈయన గురించి కూడా చూసినట్లయితే ఈయన ఈ యోహాను దగ్గర నుంచి గయాస్ దగ్గరికి తీసుకొని ఇదే లెటర్ని, ఈ 3వ యోహాను రాసిన పత్రికను తీసుకొని వెళ్ళే వ్యక్తిగా కొన్ని బుక్స్లలో మనం చూస్తాం. దాని తర్వాత ఆయన మంచి పేరున్న వ్యక్తి. అండ్ అపోస్తలుడైన యోహాను ఈ గయాస్ కి రికమెండ్ చేస్తూ ఉంటాడు ఈయన గురించి. గయాస్ ఎవరు అని మనం చూస్తే, గయాస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ మాసిదోనియా చర్చ్ లో ఉన్న వన్ ఆఫ్ ద మెంబర్. సెకండ్ మనం చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, ఆయన వెల్తీ పర్సన్, అంటే కొంచెం ఆర్థికంగా కూడా మంచి స్థిరంగా ఉన్నవానిలాగా గయాస్ గురించి మనకు కనిపిస్తూ ఉంటది. మూడవది మనం చూస్తే, ఇది అంటే అపోస్తుల కార్యములు 19:29లో, దాని తర్వాత అపోస్తుల కార్యములు 24వ వచనంలో అది అపోస్తులైన పౌలుతో పాటు ఆయన ఒక 3వ మిషనరీ జర్నీలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి పేరు, వన్ ఆఫ్ ద వ్యక్తి పేరు మనం చూసినట్లయితే
19వ అధ్యాయంలో చూస్తే 7 మంది వ్యక్తుల పేర్లు రాస్తే అందులో ఒక పేరు గయాస్ అని ఉంటుంది. దాని తర్వాత 20వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే అక్కడ ఆ, అది థియేటర్, అది యాంఫీ థియేటర్ ఉంటుంది. అక్కడ అపోస్తలుడైన పౌలు మెసేజ్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ పట్టుకునేది ఈయననే, గయాస్ ని పట్టుకుంటారు. సో ఈ గయాస్ ఇక్కడ రాసిన గయాస్ ఒక్కరేనా కాదా అనే దానికి విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. అంటే ఆయనని కొంతమంది అంటారు, ఆయనని కొంతమంది అనరు. అయితే నేను అనుకునేది ఏంటంటే బహుశా ఈ గయాస్ కి మంచి పునాది సువార్తను ప్రకటించడంలో, సువార్తను తీసుకొని పోవడంలో, సువార్త కోసము నిలబడడంలో, సువార్త చేసేటప్పుడు కానీ, యేసుక్రీస్తు యొక్క సువార్తను తీసుకొని పోయేటప్పుడు కానీ ఆ ఒడిదుడుకులు, అంటే ఆ యొక్క ప్రయాణంలో ప్రతి సమయం పర్ఫెక్ట్ గా రోడ్ ఆఫ్ బెడ్ ఆఫ్ రోజెస్ అన్నట్టుగా సువార్థికుల జీవితం ఉండదు. అయితే ఈ గయాస్ అనేట ఆయనకు ఇవన్నీ కూడా అనుభవాలు ఉన్నాయి అనేసి నేను అనుకుంటా ఉన్నా. ఇది నా యొక్క పర్సనల్ ఫీలింగ్ మాత్రమే, కానీ రికార్డ్స్ దీనికి అంత పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేయవు. ఆ గయాస్ ఈ గయాస్ ఇక్కడ రాసిన ఇక్కడ మెన్షన్ చేసిన గయాస్ ప్లస్ అక్కడ అపోస్తుల కార్యంలో ఉన్న గయాస్ ఒకరేనా అని అంటే, ఇద్దరు ఏషియా మైనర్ నుంచే కనిపిస్తున్నారు, ఇద్దరు మాసిదోనియా నుంచే కనిపిస్తున్నారు, కానీ ఒక్కరు అని చెప్పడానికి నిర్దిష్టమైన వాక్య భాగం లేదు. కానీ నేనైతే అనుకుంటున్నా ఆయన ఒక్కరే అనేసి నేను పర్సనల్ గా నేను అనుకుంటున్నా. అయితే ఈ గయాస్ చేసిన పని ఏంది, ఈయన ఈయన గురించి ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాను అని అంటే, ఇక్కడ ఈయన గురించి మనం చూస్తే 3వ వచనంలో, అదే అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అని అక్కడ అపోస్తలుడైన యోహాను గ్యాస్ ను ఉద్దేశించి రాస్తా ఉన్నాడు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, దేవుని వాక్యము ఏదైతే ఇక బైబిల్లో రాసిందో అదంతా కూడా దైవావేశము వలన కలిగినది అనే ఒక వర్డ్ ని యూజ్ చేస్తాడు. దైవావేశము అని అంటే ఇట్ ఈస్ గాడ్ బ్రెత్డ్, దేవుని ఊపిరిలో నుంచి వచ్చిన వాక్యం ఇదంతా. మనకి ఇక్కడ 40 మంది రైటర్స్ ఉన్న బైబిల్లో రాయడానికి, వీళ్ళందరూ కూడా ఇట్ ఈస్ గాడ్ బ్రెత్ వర్డ్, దైవావేశము వలన దేవుడు ప్రేరేపించిండు కాబట్టే వాళ్ళు రాస్తా ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇక్కడ నేను నేను నువ్వు చేస్తున్న పనిని విని బహుగా సంతోషించి తిని అని అంటే, ఒక గ్రేట్ జాయ్ నాకు కలిగింది అనేసి అపోస్తలుడైన యోహాను రాస్తున్నప్పటికీ ఇది దేవుని వాక్యంగా మనం తీసుకుంటాం కాబట్టి దేవుడు సంతోషిస్తా ఉన్నాడు ఈ గయాస్ చేసిన పనికి. ఈ గయాస్ ఏం చేసిండు ఈ గయాస్ అని అంటే, ఎప్పుడైతే సువార్థికులు అపోస్తలుడైన యోహాను సువార్థికులను ఎప్పుడైతే పంపిస్తాడో అక్కడ వెళ్ళినప్పుడు ఈ యొక్క పెద్ద అయిన డయోట్రిఫస్ ఈయన వాళ్ళను ఆహ్వానించి, సంఘాలకు ఆహ్వానించి వాళ్ళ ద్వారా సువార్తను ప్రకటింపజేసి వాళ్ళను వాళ్ళ యొక్క మంచి చెడులు చూసుకోవడము, హాస్పిటాలిటీ చేయడం అంతా కూడా ఈ డయోట్రిఫస్ యొక్క పని. కానీ ఈ డయోట్రిఫస్ ఏం చేస్తాడు అని అంటే, ఆయన సెల్ఫ్ అంబిషియస్ పర్సన్ అని అంటే, ఆయన తన స్వలాభం కోసము తానే మొదటిగా, అంటే ప్రతి ప్లేస్ లో నేనే కనిపించాలి అనే ఆ స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేసిండంటే, ఈ యొక్క దైవజనులు ఎవరైతే, సువార్థికులు ఎవరైతే వాళ్ళ ప్రాంతానికి వస్తా ఉన్నారో వాళ్ళను పక్కకు పెట్టేసి వాళ్ళను ట్రీట్మెంట్ చేయకుండా, హాస్పిటాలిటీ చూపించకుండా, సేవ చేయకుండా వాళ్ళని దూరం పెట్టినప్పుడు, అప్పుడు గయాస్ ముందరకు వచ్చేసి అయ్యో ఇది తప్పు అని చెప్పేసి, ఈయన చిన్నవాడైనప్పటికీ, అంటే హోదాలో చిన్నవాడైనప్పటికీ ఈయన వాళ్ళని ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా మంచి సత్కారం చేసి వాళ్ళని మంచిగా చూసుకొని వాళ్ళని స్వార్థ ప్రకటింపజేసి సంఘానికి ఇంకా పనికొస్తాడనే దాని విధంలో తాను ఆ యొక్క విషయాలను చూస్తాడు. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి చేసిన పనికి యోహాను రాస్తా ఉన్నాడు ఏమంటే, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి, ఎవరైతే సువార్థికులు నీ దగ్గర, మా దగ్గర నుంచి ఎవరైతే నీ దగ్గరకు వచ్చిండ్రో వాళ్ళు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. అంటే నువ్వు ఇచ్చిన యొక్క ప్రేమ, నువ్వు ఇచ్చిన యొక్క సాక్ష్యము, నువ్వు చేసిన పనులను బట్టి నీ గురించి సాక్ష్యం వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ఎంత మంచోడు గయాస్, ఎంత మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిండు. కొన్ని సందర్భాలలో మాకు అక్కడ వేరే వాళ్ళ నుంచి రిజెక్షన్ అయినప్పటికీ మాకు గయాస్ చాలా హెల్ప్ చేసిండు అనే సాక్ష్యం ఎప్పుడైతే వీళ్ళు విన్నరో, అంటే యోహాను ఎప్పుడైతే వింటున్నాడో మళ్ళా యోహాను గయాస్కి రాస్తా ఉన్నాడు, నీ గురించిన ఈ యొక్క సత్య సువార్తను, సత్య సాక్ష్యంను విని బహుగా సంతోషించుచున్నాను. రియల్లీ చాలా సంతోషం అనిపిస్తుంది కదా ఎప్పుడైతే మన గురించి, అంటే టెస్టిమనీస్ మనం వింటా ఉంటాము.
అప్పుడు చాలా సంతోషముగా బహుగా సంతోషించి తిని ఎందుకు బహుగా సంతోషించినడినంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రీజన్ ఏంటంటే నువ్వు సత్యమును అనుసరించుచున్నావు. సత్యము, హూ ఇస్ సత్యము, వాట్ ఈస్ సత్యము? సత్యము ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ అంటాడు. యేసుక్రీస్తు అంటాడు కదా, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గమును, జీవమును, సత్యము అని అంటాడు కదా. యేసుక్రీస్తును అనుసరిస్తున్నావు గనుక నేను బహుగా సంతోషించుచున్నాను. ఈరోజు ఈ యేసుక్రీస్తును అనుసరించడమే కాదు, కింద మనం 11వ వచనంలో మనం చూస్తే మేలు చేయువాడు దేవుని సంబంధి. యేసుక్రీస్తును అనుసరిస్తా ఉన్నాం అంటే నువ్వు నేను మేలు చేయడం అనేది మనము మానుకోకూడదు, మేలు చేస్తూనే ఉండాలి అనేది మనము నేర్చుకోవాలి. రెండవది మనం చూస్తాం ఏంటి అంటే సత్య ప్రవర్తనను గురించిన సాక్ష్యము. అక్కడ ఇంకొకటి టెస్టిమోనీస్ వింటా ఉన్నాం. టెస్టిమోనీస్ ఎప్పుడైతే మనం వింటా ఉన్నామో దట్ ఈస్ ఎ సెకండ్ రెఫరెన్స్. మనం చేసిన పనికి ఎవరైతే వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారంటే అది ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అవుతుంది అనమాట మనం చేస్తున్న పనికి. అది కూడా ఆయనకు బహుగా సంతోషాన్ని తీసుకొని వస్తా ఉంది. ఇంకొక విషయం మనం చూద్దాం. 4వ వచనంలో చూస్తే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇది జీసస్ మాట్లాడుతున్న మాటలు, దేవుని ప్రేరేపణతో రాసిన మాటలు. దేవునికి ఎక్కువైన సంతోషం ఎక్కడ కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే ఆయన నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలా ప్లేసెస్లలో మనం చూస్తాం కదా, చాలా ఫ్యామిలీస్లలో కూడా మనం చూస్తాం. ఈరోజు సత్యాన్ని అనుసరించి నడవడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కదా. సటన్ పేరెంట్స్, బిబ్లికల్ గా కొంతమంది పేరెంట్స్ ని చూస్తే జేకబ్ ఐ థింక్ సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పేరెంట్. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే ఇది నేను మళ్ళీ మన లైఫ్ కి రిలేట్ చేసి చెప్తాను. జోసెఫ్ హీ హాస్ బీన్ టు ఈజిప్ట్కి వెళ్ళిపోయింది కదా. అండ్ అతన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నో బడీ ఇస్ దేర్. అండ్ హీ వెంట్ లైక్ ఎ స్లేవ్. దాని తర్వాత ఆయనకు దొరికిన ఆపర్చునిటీస్ అంతా ఇంత కాదు. పోతిఫర్ వైఫ్ తోటి జరిగిన సంఘటన మన అందరికి తెలుసు. అటువంటి ఆపర్చునిటీ ఒకవేళ మనలలో ఎవరికైనా వస్తే సెకండ్ థాట్ కూడా చేయకుండా మనం వి విల్ యూజ్ దాట్. అయితే జోసెఫ్ బహుశా ఆయన చాలా చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే ఆ ఐగుప్తీయులు తీసుకొని పోయిండ్రు కదా. అయితే ఐ వాంట్ టు కంగ్రాచులేట్ జోసెఫ్స్ ఫాదర్ జేకబ్. యాకోబ్ని కంగ్రాచులేట్ చేయాలి. అంత చిన్న వయసులోనే దేవుని అనుసరించే ఆ గుణాలను తన కుమారుడైన యోసేపులో ఆయన ఇంబైబ్ చేసిండు. అందుకోసము ఆ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ మీద ఎప్పుడైతే జోసెఫ్ నిలబడ్డాడో ఎంత కష్టం వచ్చినా ఆయన అనుభవించిండు. దాని తర్వాత దేవునికి మొరపెట్టుకున్నాడు. కానీ ఆ సత్యము నుంచి ఆయన పక్కకు వైదొలగలేదు. అదే ఇక్కడ ఉన్న ఇక్కడ ఇది అపోస్తలుడైన యోహాను గయాస్ గురించి, డెమెట్రియస్ గురించి వీళ్ళు చేస్తున్న పనులను బట్టి ఈయన చెప్తున్నది అంటే నా పిల్లలు సత్యం అనుసరించి. ఇంకొక ఎగ్జాంపుల్, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తే, ఈ నుంచి మన దగ్గర నుంచి చాలా మంది అంటే నా ఏజ్ లో ఉన్న నా ఫ్రెండ్స్ కూడా పోయినరు, నాకంటే పైన ఉన్న వాళ్ళు పోయినరు, నాకంటే చిన్న పిల్లలు పోతా ఉన్నారు, యుఎస్ కి పోతా ఉన్నారు కదా చాలా మంది. సో వన్స్ దే స్టెప్ డౌన్ ఇన్ యుఎస్, ఈ రోజు అంటే ఫుల్ టెక్నాలజీ వచ్చేసింది, ఆడ ఏం చేస్తున్నారు అనేది 2 సెకండ్ల మనకి ఇక్కడ తెలుస్తుంది. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చేసే ఏ పని అయినా మనకేం కనిపించదు. అండ్ దే ఆర్ ఇన్ ఎ లిబర్టీ టు డూ ఎనీథింగ్ కదా. యుఎస్ఏ ఇచ్చిపెట్టండి, ఈవెన్ గోవా పోయినా కూడా దే ఆర్ ఇన్ ఎ లిబర్టీ టు డూ ఎనీథింగ్. కానీ హౌ మెనీ ఆఫ్ అవర్ కిడ్స్ అటువంటి గోవా లాంటి ప్లేసెస్ కానీ, లేకపోతే యుఎస్ లాంటి ప్లేసెస్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు ఊర్లలో నుంచి హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో ఏం చేస్తున్నాడో తల్లిదండ్రులకు ఏం తెలుసు. ఇట్ ఈస్ ఇక్కడ ఒకసారి ఒక మెట్రోపాలిటన్ సిటీకి పోతే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు గెట్ ఇన్ టు ద సిన్. పాపంలోకి పోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఎంతమంది పిల్లలు ఆ సత్యాన్ని అనుసరించి బ్రతుకుతా ఉన్నారు. ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులకు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి అయ్యా ఆడ నేను చూసిన పట్నం మొత్తం పాడైపోయింది కానీ నీ కొడుకు మాత్రం చాలా మంచిగా ఉంటాడయ్యా, ఉదయం లేస్తాడు, బైబిల్ చదువుకుంటాడు, వాడు ప్రేయర్ చేసుకుంటాడు, చర్చికి పోతాడు, కాలేజ్కి పోతాడు, లేకపోతే వాడు జాబ్కి పోయేస్తాడు, మంచి సిన్సియర్ పర్సన్ అంటే నీ కొడుకయ్యా అని చెప్పి ఎవరన్నా వచ్చి ఆ తల్లిదండ్రులకు అటువంటి మాట చెప్తే ఎంత సంతోషం అని అంటే, ఈవెన్ ఆ కొడుకు ఒక 2-3 సంవత్సరాల జీతం తీసుకొచ్చి ఇవ్వకపోయినా సరే, కానీ ఆ ఎంజాయ్మెంట్, ఆ యొక్క సెలబ్రేషన్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది.
ఎప్పుడు కలుగుతుంది ఆ సెలబ్రేషన్ అని అంటే ఇక్కడ చెప్తాను, సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం, ఇది దేవునికి కలుగుతున్న సంతోషం. ఎక్కువ దేవునికి సంతోషం కలగాలంటే ఏం చేయాలంటే, నేను ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద ట్రూత్ విచ్ గివ్స్ అల్టిమేట్ జాయ్ టు ద లార్డ్. దేవునికి గొప్ప బహుమానము అంటే బహుగా సంతోషించుచున్న కార్యం ఏంది అని అంటే, మనము ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అనేది గొప్ప కార్యము అనేది మనం చూడాలి. దాని తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ గయాస్ అన్నట్టు ఆయన నిజంగా అంత సత్క్రియలు ఏం చేసిండు సో దట్ వీళ్ళ గురించి ఇంత గొప్పగా సాక్ష్యం మనకు బయట వినిపిస్తా ఉన్నది అని అంటే, ఇది 5-6 వచనాలు మనం చూస్తే అక్కడ అర్థమవుతుంది. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు పరదేశులైనను అంటే మాసిదోనియా ప్రాంతానికి, ఏషియా మైనర్ కి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ, నువ్వు ఈ వచ్చిన సహోదరులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తుని నమ్ముకొని వచ్చిన పరదేశులు వాళ్ళు, అంటే వేరే ప్లేస్, ఏ ప్లేస్ నుంచి పోయినారు అన్నది ఇక్కడ క్లియర్గా తెలియదు, కానీ ప్రాబబ్లీ ఆయన దే వుడ్ హ్యావ్ గాన్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ నుంచి పోయినరో, లేకపోతే ఈజిప్ట్ నుంచి పోయినరో, లేకపోతే ఎనీ అదర్ ప్లేస్ నుంచి. అంటే వాళ్ళు తెలియదు. ఈ గయాస్ అన్నట్టు ఆయనకు ముఖపరిచయం లేదు, ఎప్పుడు చూసిన వాడు కాదు. బట్ స్టిల్ ఈ గయాస్ అన్నట్టు ఆయన ఎంతగా వాళ్ళను ట్రీట్మెంట్ ఇచ్చిండు, ఎంత మంచిగా వాళ్ళను చూసుకున్నాడు అని అంటే, ఇక్కడ రాస్తున్నాడు ఏంటంటే, పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా ఒక విశ్వాసికి తగినట్టుగా, అంటే నార్మల్ గా ఒక బిలీవర్ మీ దగ్గర, అంటే అఫ్ కోర్స్ ఇవాళ రేపు విశ్వాసి అయినా కూడా అంత పెద్ద ట్రీట్మెంట్స్ దొరుకుతలేవు బయట పోతే. బట్ స్టిల్ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ఆ రోజులలో విశ్వాసి అని తెలిసినప్పుడు చాలా గ్రేట్ గా ట్రీట్మెంట్ ఉంటుండే. అయితే ఆ విశ్వాసికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుండేనో దానికి తగ్గట్టుగా నువ్వు ఒక పరదేశునికి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నావు. సో వీఆర్ సో హ్యాపీ విత్ యూ, ఆ హాస్పిటాలిటీ అంటే పరిచర్య చేయడంలో, ఇతరులకు పరిచయం చేయడంలో నువ్వు ఒక గొప్ప టెస్టిమనీని నెలకొల్పుతున్నావు గయాస్ అనే విధంగా మనం చూస్తా ఉన్నాం. అంటే దీని నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ యొక్క చిన్న చిన్న విషయాలలో ఎప్పుడైతే మనము ఈ మంచి సత్క్రియలు చేస్తామో, ఎప్పుడైతే హాస్పిటాలిటీ అంటే సేవ చేయడం అంటే హాస్పిటాలిటీ కరెక్ట్ వర్డ్ వస్తలే తెలుగులో ఏమంటారు, పరిచర్య. యా, పర్ఫెక్ట్ గా నువ్వు పరిచర్య, చిన్న చిన్న విషయాలలో నువ్వు పరిచర్య చేసినట్లయితే అది దేవునికి బహుగా సంతోషాన్ని తీసుకొచ్చే కార్యాలు అనేది మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఇంకొకటి చూస్తాం, పరదేశులైనను అంటే వేరే పబ్లిక్, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, మన బ్లడ్ రిలేటివ్ కాదు, మన సంఘంలో ఎన్నడూ చూసిన వాళ్ళం కాదు, కేవలం వాళ్ళు చెప్పుకుంటుంది అంటే వి ఆల్సో బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అనే ఒక మాటకు నువ్వు పరదేశులైనప్పటికీ వాళ్ళని ఎంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నావు. అది ఒకటి. దాని తర్వాత 6వ వచనంలో మనం చూస్తే, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వాళ్ళు దే కేమ్ బ్యాక్. గయాస్, నీకు తెలుసో తెలియదో, వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చేసి వాళ్ళు నీ గురించి, సంఘమునకు నీ గురించి చెప్తున్న సాక్ష్యంను బట్టి మేమందరం ఆశ్చర్యపోయినాం. వాట్ ఏ టెస్టిమనీ అనేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ 3 అంశాలు మనం కూడా మన జీవితాలలో నేర్చుకోవాలి. దీని తర్వాత దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గయాస్. నేను టైం లేదు కాబట్టి నేను డెమిట్రియస్ యొక్క సద్గుణాలకు నేను పోతలేదు. ఆయన కూడా మంచి సద్గుణాలు ఉన్నాయి, మంచి రెప్యుటేషన్ ఉంది. ఆయన గురించి 12వ వచనంలో రాసిండు. నేను దానికి పోతలేను, టైం ఎక్కువ లేదు కాబట్టి. ఇప్పుడు సెకండ్ కైండ్ ఆఫ్ పర్సన్ ని మనం చూద్దాం. ఎవరు ఈ సెకండ్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే, దియోత్రెఫే అన్నట్టు ఆయన. ఈయన ఆ యొక్క సంఘానికి ఒక పెద్దగా నియమించబడ్డ వ్యక్తి అనుకుంటా. హీ ఈజ్ హోల్డింగ్ సమ్ పవర్. అక్కడ ఆయన ఆధిపత్యంలో, అంటే ఆయన అధికారంలో, లేకపోతే ఆయన ఆధిపత్యంలో, లేకపోతే ఆయన ఎల్డర్షిప్ లో ఆ యొక్క సంఘం నడుస్తా ఉంది. అయితే ఈయన ఎటువంటి వ్యక్తి అనేసి మనం ఆడ చూస్తే 9వ వచనంలో యోహాను రాస్తా ఉన్నాడు, అంటే దేవుడు రాస్తా ఉన్నాడు ఆ దియోత్రెఫే గురించి. 9వ వచనంలో, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే
మమ్మును అంగీకరించుట లేదు, ప్రధానత్వము కోరుచున్నా అని అంటే ఇంపార్టెన్స్, రికగ్నిషన్ కోరుతున్న దియోత్రెఫేనే కాదు, ఈ రోజు రేపట్లో ప్రతి ప్లేస్ లో విసి ఈ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువైపోయింది. ఐ డోంట్ నో ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ, నేను కూడా అంటే మొన్న లాస్ట్ వీక్ ఐ వెంట్ టు మిట్ట సదగొడు, దానికంటే ముందు జర్మియా పాస్టర్ దగ్గర పోయి ఈ మెసేజ్ చెప్పేంత వరకు నేను అబ్జర్వ్ చేస్తా ఉంటా. ఇట్లా మనం మెసేజ్ చెప్తుంటే అక్కడ ఇట్లా ఒక్కొక్కసారి వెనకాల స్టేజ్ మీద చూస్తుంటాం, ముందర చూస్తూ ఉంటాం కదా. దర్ లాట్ ఆఫ్ పీపుల్ మెల్లగా ఇట్లా వాచ్ చూస్తూ ఉంటారు. అది మనకు అర్థమవుతుంది. అంటే దే ఆర్ వెయిటింగ్ టు కంక్లూడ్ దిస్ మెసేజ్, ఈ మెసేజ్ని అయిపోగొట్టాలని చెప్పి. సరే అని చెప్పేసి మనం ఏం చేస్తాము, అరే ఈజ్ ఇట్ గోయింగ్ ఆఫ్ ద ట్రాకా అర్థం కాదు, తీసుకొని పోయిన అంటే ప్రిపేర్ అయిపోయిన మెసేజ్ ఉన్నా కూడా దాన్ని కట్ షార్ట్ చేస్తాం. కట్ షార్ట్ చేసేసి టైం అయిపోతున్నట్టుంది, లెటస్ కంక్లూడ్ ఇట్ అని చెప్పేసి కంక్లూడ్ చేసేసి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అదేం కార్యక్రమం? వాక్యం గురించి ప్రార్థన. దీని తర్వాత ఇప్పుడు మనకు వాక్యం అందించిన దైవజనుడు హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఈయనను కుర్చీలో కూర్చోబెట్టాలో షాల్ కప్పాలి. ఈ షాల్ కప్పనికి ఒక ఆయనను పిలిస్తే ఆయన లాస్ట్ లో నుంచి నడుచుకుంటూ వస్తాడు. వచ్చేసి ఆయన షాల్ కప్తాడు, మళ్ళీ ఫొటోస్ కోసం కొంచెం సార్. దాని తర్వాత మళ్ళీ బంతిపూల దండలు తీసుకొస్తారు, 70 రూపాయలు అది తీసుకొచ్చేసేసి మళ్ళీ అది కొంచెం సమయం. మళ్ళీ దీనికోసం వేసిన వారి గురించి మళ్ళీ ప్రార్థన అనేసి ఆ షాల్ కప్పినోను కూర్చోబెట్టి మళ్ళీ వాన్ షాల్ కప్పడం, దాని తర్వాత ఆ దండ వేసినోనికి మళ్ళీ ఆయనకు దండ కలపడం, ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తున్న మాస్టర్ గారిని మర్చిపోయినామని చెప్పేసి ఆయనను కప్ప. దిస్ ఈస్ కిల్లింగ్ లాట్ ఆఫ్ టైం. 40 to 50 minutes టైం తీసుకుంటుంది ఇదంతా. వీఆర్ జస్ట్ దీంట్లో ఏమైపోతుంది అంటే వాట్ ఎవర్ మెసేజెస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు సే ఈస్ గెట్టింగ్ కంప్లీట్లీ డైల్యూటెడ్. దాంట్లో నుంచి పబ్లిక్ విత్ ఇన్ సెకండ్స్ బయటికి వచ్చేసి ఆ షాల్ కప్పడంలో నవ్వులాట, నువ్వొద్దు అంటే నేను గుంజుకొనుడు, నువ్వొద్దు అంటే నేను గుంజుకొనుడు. ఇవి చూస్తే ఇట్ ఈస్ లైక్ వీఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు జీసస్ క్రైస్ట్, వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అవర్ ఓన్ యాక్టివిటీస్. ఐఎమ్ సారీ టు సే దిస్, కొన్ని సందర్భాలలో నేను తప్పించుకుంటున్నా, అంటే కటుగా చెప్పేస్తున్నా, నాకు ఇష్టం లేదబ్బా, నేను ఐఎమ్ అగేన్స్ట్ దిస్ అని చెప్పి కొన్ని సందర్భాలలో గుంజుకోపోయి కూర్చోబెట్టేస్తుంది. శాయశక్తిలో ట్రై చేస్తున్నా వద్దు అని చెప్పి. బట్ ఇక్కడ దియోత్రెఫే కూడా చేసేది అదే పని. అది దేవునికి నచ్చని పని. ఏమంటాడు అంటే ప్రధానత్వం కోరుచున్నా. ఇక్కడ ప్రధానత్వం ఎవరికి ఇవ్వాలా మనము అంటే జీసస్ క్రైస్ట్ అలోన్. ఆయన శిల్వ మీద చేసిన కార్యానికి తప్ప, ఆయన మన కోసం మరణించిండు అనే ఒక కార్యానికి తప్ప, మనల్ని రక్షించిండు, మనల్ని నిత్య జీవానికి తీసుకొని పోతున్నాడు. సో లెట్ us గ్లోరిఫై జీసస్ క్రైస్ట్, నాట్ అస్. మనం హూ ఆర్ వి? చిన్న దుమ్ము కంటే హీనమైన వాళ్ళం. సో ప్రధానత్వం ఎవరికి ఇవ్వాలంటే ఆ ప్రధానత్వం జీసస్ క్రైస్ట్కి ఇవ్వాలి. బట్ హియర్ దియోత్రెఫే ఏం చేస్తున్నాడు అంటే హీఈస్ ట్రైయింగ్ టు పుల్ దట్ ప్రధానత్వం. ఇంకొక చిన్నది కాన్ఫరెన్స్ లోనే ఎగ్జాంపుల్ తీసుకుంటా, మేబీ దీని నుంచి చాలా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఉండొచ్చు ఇది, కానీ పని చేసిందంతా ఒక టీం. అంటే కొట్లాడము, ప్రతి కేసులో పోవడము, పోలీస్ స్టేషన్లకు పోవడము, కేసులు వేయడము, దాని తర్వాత ఇక్కడ పొల సమాజాలలో కష్టం వచ్చినా, ఏ కేసు వేయాలన్నా, ఏ గవర్నమెంట్ అథారిటీకి లెటర్లు రాయాలన్నా, సమ్ హౌ కాన్ఫరెన్స్ కాపాడాలనే దానికంటే అన్నిటికంటే ఎక్కువ 1000 దినాల కంటే పైనుంచి మీరందరూ ఇదంతా చేసేది. 1000 దినాల కంటే పైనుంచి ప్రార్థన, ప్రతిదినం దాని గురించి మొరపెట్టడం, ప్రతిదినం వాక్యం చదవడం, దేవా మా కాన్ఫరెన్స్ కాపాడని మొరపెట్టడం, ఇదంతా మనం చేస్తే ప్రధానత్వం ఎవరు తీసుకుంటున్నారంట? వి నో ఎవ్రీబడి. వాట్సాప్లల్లా, దాని తర్వాత అవి ఇవి ఫోటోలు పెట్టడము, షాళ్ళు కప్పడము, ఈయన తప్ప వేడు కాన్ఫరెన్స్ కాపాడలేకపోయిండు, అరే ప్రధానత్వం. థియోత్రఫే ఈజ్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యావింగ్ అంటే టు బీ ఫస్ట్. ఆయన మొదటగా ఉండాలన్న దానికి ఈజ్ ఎ రియల్లీ బ్యాడ్ ఎగ్జాంపుల్. అది ఏం చేస్తుందంటే నీ యొక్క ప్రైడ్ ని చూపిస్తుంది, నీ లోపల ఉన్న ఆ జీల్ అంటే నేను అనే ప్రైడ్ ని చూపిస్తుంది. నో, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రైస్ట్, ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఇంకొకటి ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మనం ఈ థియోత్రఫీ ఏం చేస్తా ఉన్నాడు అంటే మమ్మును అంగీకరించుటలేదు అనంటే దోస్ హు ఆర్ బ్రింగింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే
ఎవరైతే వాళ్ళు పనికి అక్కడ సైడ్ పోయినరో గయాస్ అంగీకరించిండు, గయాస్ వాళ్ళ ప్రేమను పొందింది. కానీ ఇక్కడ ఎవరు ఆపుతా ఉన్నారు వాళ్ళను అని అంటే థియోత్రఫే. మమ్మల్ని అంగీకరించడం లేదు. హీస్ రెబ్యూకింగ్ అస్. లేకపోతే ఆయన మమ్మల్ని స్టాప్ చేస్తా ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన నేచర్ ఏంది అని అంటే కంట్రోలింగ్. నేను కంట్రోల్ చేయాలి, ఇదంతా నేను ఆధిపత్యం నేను చూపించాల, నాది నడవాల. అది ఈ రోజులలో వి కుడ్ సీ మెనీ ప్లేసెస్. ప్రేయర్కి వస్తా అంటే కూడా ఆపేయడం, కొన్ని మీటింగ్స్ మనం పెడుతుంటే వాళ్ళని రానియకుండా ఫోన్లు చేయడం, మంత్లీ సపోర్ట్ ఆగిపోతుంది. అరే చిన్న చిన్న విషయాలకు దే ఆర్ గోయింగ్ ఇన్ ద లైన్ ఆఫ్ థియోత్రఫే. నేను స్పెసిఫిక్ గా నేను మాట్లాడుతున్నందుకు ఐఎమ్ సారీ, బట్ దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్. ఒకవేళ ఈ వాక్యం ఎక్కడన్నా వింటున్నానంటే అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ అండ్ ఆ గాడ్ ఈజ్ అ ఫర్గివింగ్ గాడ్. మన దేవుడు క్షమించే దేవుడు. ఇప్పటికైనా ఇఫ్ యూ కుడ్ కమ్ బ్యాక్ అండ్ సే లార్డ్ ఫర్గివ్ మీ అండ్ వీ విల్ వర్క్ టుగెదర్, దట్స్ అ గ్రేట్ థింగ్. దాని తర్వాత ఈ థియోత్రఫే చేసే పనులు ఏంది అని అంటే వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అంటే హీ స్ప్రెడింగ్ మలిషియస్ వర్డ్స్. చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు మా గురించి. వదరుచు అని అంటే మలిషియస్, స్ప్రెడింగ్ బ్యాడ్ థింగ్స్ స్ప్రెడ్ చేస్తా ఉన్నాడు. పైసలు తిన్నాడా, లేకపోతే వాడు ఒంటెద్దు పోకడా, దాని తర్వాత ఎవరి మాట వినడు, దాని తర్వాత వాళ్ళేంది పట్టుమని 10 మంది లేరు, పొద్దున్నే ప్రేయర్కి కోట్ల రూపాయలు అడుగుతున్నారు. స్విట్జర్లాండ్ నుంచి స్విస్ బ్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఏడుకొచ్చిందని అంటే ఈ మిన్నట్ ప్రేయర్ చేస్తున్నారు పొద్దున్నే 10-15 మంది, వీళ్ళందరూ ఇంట్లలోకి వచ్చేసిందంట. స్విట్జర్లాండ్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంతా ఖాళీ. సో ఇట్లా చెడ్డ మాటలు, దాని తర్వాత అది వదరుచు అనేది మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత ఇంకేమంటా ఉన్నాడు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొని మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. తాను చేయాల్సిన పని సంబడి ఎల్స్ గయాస్ చేస్తుంటే ఇది ఏం చేస్తున్నాడు థియోత్రఫే, స్టాపింగ్ దెమ్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే, అరే నువ్వు వాన్ దగ్గర పోతావు, గయాస్ దగ్గర పోతావా, ఐ విల్ డూ వన్ థింగ్, నేను సంఘం నుంచి వెళ్ళేస్తున్నా. 2000 years బ్యాక్ కూడా ఇట్ వాస్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ విచ్ ఈస్ రిపీటింగ్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ జనరేషన్. 2000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీస్, ఈ రోజు జరుగుతున్న స్టోరీస్ మనం కంపేర్ చేసి చూసుకుంటే ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. మనుషులను చేంజ్ అయినా, బట్ ఆ పాపపు బుద్ధి అట్లనే ఉంది, సేమ్ సిమిలర్ వెన్ యూ కంపేర్ ఇట్ కదా. దాని తర్వాత హీ రిఫ్యూజెస్ టు వెల్కమ్ బిలీవర్స్. దాని తర్వాత హీ స్టాప్స్ వేర్ పోవద్దు అని చెప్పేసి స్టాప్ చేయడం అనేది కూడా మనం చూస్తాం. సో వి సీ ఏ కంపారిటివ్ స్టేట్మెంట్. దీంట్లో అన్నింటినీ కలిపేసి ఇంకా చాలా ఉంది, బట్ ఐ థింక్ నేను చాలా టైం తీసుకున్నాను. సో ఇక్కడ 11th verse లో మనం చూస్తే దెర్ ఇస్ ఎ సింపుల్ కంక్లూజన్ ఇచ్చిండు అపోజిల్ జాన్. ఏమని ఇచ్చిండు అంటే, మేలు చేయువాడు దేవుని సంబంధి. గయాస్, డెమెట్రియస్ అనే ఇద్దరు దేవుని సంబంధి. కీడు చేయని వాడు దేవుని చూచిన వాడు కాదు. థియోత్రఫే he did not tasted the love of God, లేకపోతే దేవుని కార్యాలను చూసిన వాడు కాదు అంటా ఉన్నాడు. ఇది దేవుడు రాస్తున్న వాక్యం. when we compare to our own lives చాలా ఇది, నేనేదో పెద్ద పవిత్రుడని నేను అనట్లేదు. ప్రాబబ్లీ దీని నుంచి నాకు కూడా ఇండివిజువల్ లెసన్స్ ఉన్నాయి. ఇది కాన్ఫరెన్స్ లెవెల్లో మనం మాట్లాడుతూ ప్రేయర్ అందరు ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్ఫరెన్స్. బట్ సర్టన్ టైమ్స్ లో నాకు అనిపిస్తుంది నేను కూడా థియోత్రఫే లాగా కొన్ని విషయాలలో చేస్తున్నట్టున్నా. ఐఎమ్ సారీ లార్డ్, నేను కరెక్షన్ చేసుకోనికి నాకు టైం ఇదేవా. ఐ వాంటెడ్ టు బి కరెక్టెడ్. థియోత్రఫే చేసిన చాలా ఈ 4-5 పనులలో ప్రాబబ్లీ మనందరం కూడా ఇన్వాల్వ్ ఉంటాం. ఇండివిజువల్ గా ఆలోచిస్తే ఇండివిజువల్ గా ఉన్నాం, మనం అందులో ఉన్నాం. వీ హ్యావ్ టు అగ్రీ దట్. అండ్ మనకున్న సొల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యేసుక్రీస్తు శిలువ దగ్గరనే మనకి క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు శిలువ దగ్గరనే మనకు ఇంకొక మంచి మార్గం కూడా దొరుకుతుంది. ఆయననే మనకు జ్ఞానం ఇస్తాడు. మంచి మార్గంలో మంచి మేలు చేయి పనులు ఎట్లా చేయాలనే విషయానికి జ్ఞానం ఇస్తాడు. సో లెట్ us be like Gaius, let us be like Demetrius, let us not be like థియోత్రఫే. ప్రధానత్వము కోరుచున్న వాళ్ళలాగా కాకుండా మేలు చేసి సాక్ష్యము పొందే వాళ్ళుగా మనం ఉండున్నట్లు దేవుడు ఆశీర్వదించాలని, ఈ యొక్క క్వాలిటీస్ మనకి ఇండివిజువల్ లైఫ్ లో as well as లీడర్షిప్ లైఫ్ లో దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని కోరుతూ యేసుక్రీస్తు నామమున I thank you all for giving me this opportunity. Thank you so much.